హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియాస్ ది అల్టిమేట్ ఛానల్. నేను మీ విశాలీరామ్. ఈరోజు నేను మీ ముందుకు ఈజీ అండ్ హెల్తీ సొంటి పొడితో వచ్చేసానండి. వేడి వేడి అన్నంలో ఈ పొడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అద్దరిపోతుందండి. ఈ పొడి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినవచ్చండి. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. 1/2 kg సొంటిని తీసుకోవాలండి. ఇప్పుడు ఈ సొంటిని ఇంత పెద్దగా ఉంది కాబట్టి ముక్కలుగా విరుపుకొని చితక్కొట్టుకోవాలి. సొంటిని ఇలా చితక్కొట్టుకోవడం వల్ల సొంటి లోపలికంట బాగా వేగుతుందండి. సొంటి అంతా బాగా చితక్కొట్టుకున్నామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా కాగిందండి. ఇప్పుడు ఇందులో ముందుగా దంచుకున్న సొంటిని వేసుకోవాలి. స్టవ్ని చిన్న మంట పెట్టుకుని సొంటిని బాగా వేయించుకోవాలి. చిన్న మంట మీద వేయించుకోవాలండి. అప్పుడే సొంటి లోపలికంట బాగా వేగుతుంది. 80% వరకు సొంటి వేగిందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చిని వేసుకొని వేయించుకోవాలి. సొంటి ఘాటుగా ఉంటుంది కాబట్టి ఎండుమిర్చి 3 వేసుకుంటే కారం సరిపోతుందండి. సొంటి బాగా వేగిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనివ్వాలి. సొంటి బాగా చల్లారిందండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకుని వేయించుకున్న సొంటిని వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో వేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈజీ అండ్ హెల్దీ సొంటి పొడి రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో ఈ పొడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అద్దరిపోతుందండి. ఇది మన హెల్త్కి చాలా మంచిది. ఇలా గాజు సీసాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే 6 నెలల వరకు నిలవ ఉంటుందండి. దీన్ని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినవచ్చు. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.